తెలంగాణలో అసెంబ్లీ ఇవాళ కీలక తీర్మానం చేయనుంది. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇవాళ 2 బిల్లులు 4 పద్దులపై చర్చించనున్నారు. 2 బిల్లులపై చర్చించి సభ ఆమోదించనుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ పై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు కేంద్రం విధించే జరిమానాను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత సభలోని రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గే విధంగా చేసి ఇక్కడి రాష్ట్రాలను నామమాత్రం చేయాలని కుట్ర చేస్తోందని కాంగ్రెస్ సహా ఇక్కడి ప్రాంతీయ పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి. చెన్నైలో శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రంలోని బీజేపీ భాగస్వామి పక్షాలు, వైసీపీ ప్రతినిధులు హాజరు కాలేదు. ఈ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నట్లుగా ప్రకటించారు. దీనిలో భాగంగా ఇవాళ తీర్మానం చేయనున్నట్లుగా అసెంబ్లీ ఎజెండాలో ప్రకటించారు. డీలిమిటేషన్ పై త్వరలోనే హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మొదటి అడుగుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించనున్నారు. లోక్సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని సూచిస్తున్నారు. అది సాధ్యం కాకుంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ పై కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు. 543 సీట్లు ఉన్న లోక్సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు 130 సీట్లు ఉన్నాయి. ఈ పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్సభలో తమకు 33% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీర్మానంపై చర్చ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. తీర్మానం అనంతరం పద్దులపై చర్చించనున్నారు. దీంతో పాటుగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలకు సవరణ చేయనున్నారు. కొత్తగా 6 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల సరిహద్దులు, పేర్లను మార్చనున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, బలరాం, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే ఈరోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ప్రభుత్వం ఒక ప్రత్యేక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ తీర్మానాన్ని సభ ముందు ఉంచబోతున్నారు. మనం చూసాం, మొన్న శనివారం చెన్నైలో డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం జరిగింది. చెన్నై అంటే తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కేటీఆర్ పాల్గొన్న పరిస్థితిని మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు, లోక్సభ స్థానాలను తగ్గించే కుట్ర జరుగుతుందని పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు. ఈ తీర్మానాన్ని ఏకపక్షంగా అంటే ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపిన తర్వాత ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను, డీలిమిటేషన్ పై వ్యతిరేకతను తెలిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ తీర్మానం పట్ల ఏ రాజకీయ పక్షాలు, ఎందుకంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఈ డీలిమిటేషన్ వ్యతిరేకంగా నిన్న చెన్నై మీటింగ్ లో పాల్గొంది కాబట్టి బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది, ఎంఐఎం కావచ్చు, ద్వారా రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ తీర్మానం తర్వాత మొత్తం ఈరోజు 4 పద్దులపై చర్చ జరగబోతుంది. దాంతోపాటు 2 ప్రత్యేక బిల్లుల, చట్ట సవరణ బిల్లులను కూడా సభ ముందు ఉంచబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చట్ట సవరణ 2025 బిల్లును సభ ముందుకు తీసుకురాబోతున్నారు. దాంతోపాటు పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లు 2025 బిల్లును మంత్రి సీతక్క సభ ముందు పెట్టబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వెల్ఫేర్ అండ్ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన పద్దులపై చర్చ జరగబోతోంది. బీసీ సంక్షేమ శాఖపై జరిగిన పద్దుపై చర్చ జరగబోతోంది. దాంతోపాటు పంచాయతీరాజ్ దానిపై కూడా చర్చ జరగబోతుంది. కాబట్టి ఈ చర్చ సందర్భంగా కూడా కొంత ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు వాగ్వాదం జరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.